ఇంగ్లాండ్తో జరుగుతున్న మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్పై 175 పరుగుల ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్లో తిరుగులేని స్థితికి చేరుకుంది. ఇదే ఆధిపత్యాన్ని మరో 2 రోజుల పాటు కొనసాగిస్తే ఈ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత జట్టుకు బాగా అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్ కూడా అద్భుత ప్రదర్శన చేశారు. భారత జట్టు దూకుడు ముందు ఇంగ్లాండ్ జట్టు బలాదూరైంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో కొండంత అండగా నిలబడగా, రెండవ రోజు మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించాడు. దురదృష్టవశాత్తు 14 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయిన రాహుల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కోసం వేసిన ప్లాన్ ను బయటపెట్టాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికాపై నేను చేసిన సెంచరీ నాలో చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గాయం నుండి కోలుకున్న తర్వాత 6 నుండి 7 నెలలు విరామం లేకుండా క్రికెట్ ఆడుతూ ఉండడం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఆడడానికి సహాయపడింది. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలని మాత్రమే అనుకున్నాను. ఈ వేదిక దక్షిణాఫ్రికాలోని వేదికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. బంతి పాతబడే కొద్దీ పిచ్ చాలా నెమ్మదిగా అనిపించింది. కొద్దిగా టర్న్ కూడా అయింది. నిజంగా ఆడుతున్నంత సేపు చాలా సవాల్గా అనిపించింది. భారీ షాట్ ఆడడానికి గానీ మంచి షాట్ ఆడడానికి గానీ ఎదురు చూడాల్సి వచ్చింది. నేను చాలా కాలంగా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసి ఉన్నాను. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి కూడా చాలా ఆస్వాదిస్తున్నాను. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లే మేము ఇంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాము. రెండవ రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలని రోహిత్ శర్మ ముందుగానే మాకు ఆదేశించాడు. మ్యాచ్లో ఇది 2వ రోజే కాబట్టి వీలైనంత ఎక్కువసేపు క్రీజులో గడపాలని రోహిత్ శర్మ చెప్పాడు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ తమకు వీలైనంత పరుగులు చేస్తూ ఉంటే జట్టు మంచి స్కోరు సాధిస్తుందని తెలిపాడు. ఆ ప్లాన్ ప్రకారమే బ్యాట్స్మెన్ అందరూ ఎక్కడా తడబడకుండా జాగ్రత్తగా ఆడి రోజు మొత్తం బ్యాటింగ్ చేశారని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.